సినిమాలోనే కాదు, నిజ జీవితంలోనూ పెళ్ళాన్ని ఇలాగే దిగాలి. దాని కూడా బాగుంటుంది, మనం బాగుంటుంది. ఇంట్రెస్ట్. ఇప్పుడు మనం ఆడవాళ్ళని చూస్తాం, బికినీ బ్రాలను ఉంటారు. కొందరు మంచి జీన్స్ వేసి రొమ్మలకి దగ్గర ఉండే డ్రెస్ వేసుకుంటారు. కానీ అందులో మంచి స్టిల్ పెట్టాలి. మనం చూడం ఆ రొమ్మలు, ఆ డ్రెస్, బికినీ, ఆ స్విమ్ సూట్ చూస్తాం. కానీ వెనక స్టిల్ మంచిది పెడితేనే అప్పుడు ఆ డ్రెస్ లకు అందం వస్తుంది. ఆ స్టిల్ బాగాలేకపోయిన ఆ డ్రెస్ కు బికినీకి అందరం ఆకృతి నగ్నంగా ఉన్నట్టు మంచి స్టిల్ పెట్టాలి కదా. స్టిల్ కూడా ఉండాలి ఆకృతి. అట్టనే మనం కంటెంట్ ఎలా చేయాలి, ఎలా చేయాలని అనుకుంటున్నాం. కానీ దేని గురించి చేయాలి, ఏ విషయం గురించి చేయాలి, ఏ విషయం గురించి ఎలా మాట్లాడాలి, ఏ విషయం అనేది తెలుసుకొని దాని గురించి కంటెంట్ ఎలా చేయాలి అనేది తెలుసుకోండి. ఎలా చెప్పాలి, ఎలా మాట్లాడాలి, ఎలా క్రియేట్ చేయాలని చెప్పండి. దాని వెనుక ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ ఏంటి అనేది తెలుసుకోవాలి. అది అద్భుతంగా ఉండాలి. ఉంటేనే దాని గురించి మీరు ఎలా మాట్లాడాలి, ఎలా చేయాలి కంటెంట్ అనే దాన్ని బట్టి చెప్పాల్సి ఉంటుంది. మన ఇంట్లో ₹1,00,00,000 మన ఇంట్లో ఎవరు లేరనుకో, మనం భయపడతాం కదా. మన ఇంట్లో కిరాయికి ఉండేటోడిని పక్కింటోడిని కూడా నమ్మం. ₹1,00,00,000 అంటే కూడా చదువుతున్న ఒక్కరి ఉన్నాం కదా, చంపుతాడేమో పడతాడేమో అని భయపడతాం. కానీ ఒక వ్యక్తిని మనం పూర్తిగా నమ్మితే ₹1,00,00,000 ఉన్నా అతను నన్ను రక్షిస్తాడు, ₹1,00,00,000 తీసుకోడు, దేవుని అంటాడు అంటే అతను నమ్ముతాను కదా. వాళ్ళ ఆడవాళ్ళు కూడా అంతే అన్నట్టు. పూర్తి ఒక వ్యక్తి నమ్మకంగా అయినప్పుడు, మంచివాడు అయినప్పుడు అతనికి తనంతా అర్పించుకుంటారు, తన జీవితాన్ని ఇస్తారు, సెక్స్ కూడా ఇస్తారు. సెక్స్ గురించి మాట్లాడతారు. నీ గర్ల్ ఫ్రెండ్ లేదా, లవర్ లేదా, ఇలాంటి వాళ్ళే అని ఎంకరేజ్ చేస్తుంటారు. సెక్స్ విషయంలో కూడా తక్కువ. నీకు నమ్మకం కలగాలి, నీ మీద ఇష్టం కలిగితే సెక్స్ విషయంలో కూడా దాపరికంగా ఉండరు అనమాట. ప్రేమించేవాడు ఉండాలి. అంతేగాని మృగంలా ఉంటే ఇష్టపడ అపరిచితంగా మాట్లాడతారు. ఇప్పుడు మనం ఒక ఇల్లు కడితే కట్టిన ఇల్లు ఏం చేస్తాం, కూలగొట్టచ్చు. దాన్ని మార్ఫింగ్ చేయొచ్చు కదా. ఒక ఇల్లును మసీద్ చేయొచ్చు, గుడి చేయొచ్చు, చర్చ్ చేయొచ్చు, సినిమా హాల్ చేయొచ్చు, లేదా కూలగొట్టచ్చు. కానీ అసలు ఇల్లు లేని చోట ఇల్లు కట్టాలంటే ఎట్లుంటది? కంటెంట్ ఎలా చేయాలి, కంటెంట్ క్రియేట్ చేసే విధానం అనేది ఇటుకలు, సిమెంట్, పిల్లరు, పని వాళ్ళు కావచ్చు. కానీ వాళ్ళతో నువ్వు ఇల్లు కట్టాలి. ఆ ఇల్లు కట్టి ఇల్లు చర్చ్ లాగా, మసీద్ లాగా మార్ఫింగ్ చేయొచ్చు, చేయాలి. గుడిలాగా అట్లా మార్ఫింగ్ చేయాలంట. అది రావాలి, గుర్తుపెట్టుకోండి. కంటెంట్ చేసే విధానం, కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలనే విధానం అనేది దాంతో మీకు కంటెంట్ రాదు. అంటే ఇల్లు ఎలా కట్టాలి, సిమెంట్, ఇసుక, పిల్లర్స్, పని వాళ్ళు ఉంటే సరిపోదు, నువ్వు కట్టాలి, ఇల్లు కట్టాలి. అదనమాట వీడియో చేయడం అంటే. చిన్న మృగాన్ని చూస్తే అందరం భయపడతాం. అంతేగాని ఒక సాధు జంతువుని అందరూ పెంచుకుంటారు ఇష్టపడి ప్రేమగా. అట్లన్నట్టు ఒక మగాడిని స్త్రీ ఇష్టపడుతుంటే సాధువు ఉండాలి, ప్రేమించేవాడు ఉండాలి. అంతేగాని మృగంలో ఉంటే ఇష్టపడ. ప్రోడక్ట్ చిన్న దుకాణం ఉంది పల్లెటూరులో, డబ్బు దుకాణం. దాని గురించి అంతర్జాతీయ మార్కెట్ లో ప్రచారం చేస్తే ఏమొస్తుంది? అంతర్జాతీయ వాడు ఈ పల్లెటూరుకి వచ్చి కొంటాడా? కొనడు. అంతెందుకు నేషనల్ లెవెల్ ప్రచారం చేస్తే కొంటాడా? కొనడు కదా. అట్లా అనమాట. అలాగే నేషనల్ లెవెల్ ప్రొడక్ట్, అంతర్జాతీయ ప్రొడక్ట్ ను తీసుకొచ్చి మారుమూల పల్లెటూరులో దాని గురించి ప్రచారం టీవీలో చేయించింది అనుకో, ఇక్కడ వాళ్ళు అక్కడ కొంటారా? కొనరు కదా. అట్లనే సినిమాలలో ఫైట్స్, రేప్స్, ఫ్యాషన్స్, హీరోయిన్ ఏమో డామినేషన్స్ ఉంటాయి కదా, మనకు ఎక్స్పెక్టేషన్ కలిగేలా పెడతారు. అవన్నీ కరెక్టే, కానీ వాటికి రీజన్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మైకేల్ జాక్సన్ చూసినట్టు ఆ సినిమాలో రజనీకాంత్ మైకేల్ జాక్సన్ కలవడానికి బదులు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే అట్లుంటది. అంతగాని మైకేల్ జాక్సన్ గురించి ఇక్కడ వాళ్ళకి పరిచయం చేసినట్టు కాదు. విన్నారా? అట్లా అనమాట. ఇప్పుడు సినిమాలో చిరంజీవి డిఫరెంట్ కొట్లాడుకుంటారు. ఏది గరానా మూడు అనుకుంటా, అలా కొట్లాడుకుంటారు. అరే రాజు దాసు ఎందుకు ఇలా కొట్లాడుకుంటున్నా అంటే చెల్లెలి పెళ్లి కోసం అని రీజన్ చెప్తారు. ఇట్లుంటది. అంటే కొన్నిసార్లు ఏంటంటే రీజన్ చెప్పి కొడతారు, కావాలని ఒక రీజన్ చెప్పి కొడతారు. ముఖ్య ఉద్దేశం కొట్టాలి, కానీ దానికోసం కావాలని ఒక రీజన్ చెప్పారు, బాగా కొడతారు. కొన్నిసార్లు బాగా కొట్టి ఒక చిన్న రీజన్ చూపెడతారు, ఎందుకు ఇట్లా చెప్తాం అని చూపెడతారు. ఏది ఏమైనా వాడు కొట్టడమే ముఖ్య ఉద్దేశం. వాడు రీజన్ సాగ్గా చూపెడతారు. అట్టుంటది, సినిమాల్లో అట్లనే పెడతారు. ఫైట్ బాగా చేసి ఎందుకు ఇట్లా కొట్లాడుతున్నా అంటే ఒక చెల్లి పెళ్లి కోసమని ఇలా పోటీ పెడుతున్నాను అని చెప్తాడు. అసలు చిరంజీవితో అంత ఫైట్ చేస్తాను, ఇదంతా కలుపుతాం కదా ఇట్లనట్టు. కాబట్టి మన సినిమాల్లో డ్యాన్సులు, ఫైట్స్, హీరోయిజం, రేసులు అవన్నీ వేరేలాగా చేసుకుంటాం. కానీ రీజనబుల్ గా చూపెట్టాలి. బయట సినిమాలు అట్లా చూపెడతారంట. అది గుర్తుపెట్టుకోండి. బయట పట్టినే చేస్తే పిచ్చోడు అనుకుంటారు. ఆ విధంగా అనేవి ట్రిక్. కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి అనేవి టిప్స్ ఉన్నాయి, మన దగ్గర ట్రిక్స్ ఉన్నాయి. కానీ కంటెంట్ లేదు. అంటే మ్యూజిక్ ట్యూన్స్ ఉన్నాయి, పాట పాడడానికి ట్యూన్స్ ఉన్నాయి, కానీ పాట రాయలేదు. పాటలు రాస్తారు, ఒక మీనింగ్ఫుల్ గా ఒక రచయిత పాట రాస్తాడు. దాన్ని ఈ మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్స్ తో, సింగర్ తో పాడిస్తాడు. కానీ సింగర్ ఉన్నాడు, ట్యూన్స్ ఉన్నాయి, కానీ పాటలు ఎక్కువ అదనమాట. కంటెంట్ చేసే విధానం తెలుసు, కానీ ఆడ కంటెంట్ ఉండాలి. అంటే మనం ఏవో రాసుకున్నాం. ఎట్లంటే ఒక సినిమా షూటింగ్ ఉన్నది. ఇప్పుడు చెరువులో తీయాలంటే
మనం కష్టం కదా. కెమెరామెన్ ఎక్కడి నుండి వస్తాడు, ఆ హీరో హీరోయిన్లు అలా చెరువులు పడవలు పడతారు, ప్రమాదం చనిపోతారు. కాబట్టి ఏం చేస్తారు, ఇంట్లోనే పాట తీస్తారు. రూమ్ లో నీళ్లు పోసి చుట్టూ గోడలు కనిపించకుండా ఆ రూమ్ లోనే నీళ్ళలో ఉన్నట్టు తీసి తెర మీద చూపెడతారు కదా. ఆ నీళ్ళు కలిపితే ఎట్లుంటే చెరువులో ఉన్నట్టే ఉంటది కదా. అట్లనే ఇప్పుడు దారి తప్పు చేయాలంటే ఏం చేస్తావు, ఆ చెట్టు మీద కూర్చుంటావో చీకట్లో కూర్చుంటావో వచ్చి పేరు చూసి సాటు కాకుంటావో దాడి చేస్తే చెట్టు చంపుతావు, పైసలు దప్పుతావు. పైసలు దప్పడం ముఖ్యం నీకు. అంతేగాని దాదాపు చీకట్లో కూర్చొని కొట్టాలి, ఆ చెట్టు మీద ఎక్కేవాడిని దెబ్బ తీయాలి అనేది రూల్ కాదు. అలా అయితే వర్క్ అవుతుంది అనేది వాస్తవమే. కానీ నీ టార్గెట్ పైసలు కదా, పైసలు దప్పడం అదొకటి వర్క్ కదా. అది టార్గెట్ అనమాట. కంటెంట్ అనేది నువ్వు సృష్టించడం టార్గెట్, కంటెంట్ జనాలు చెప్పడం టార్గెట్. అనుకున్నది అనుకున్న విధంగా చెప్పడం టార్గెట్. అంతే నువ్వు ఏం చేసినావు, ఎలా చేసినావు అనేది బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది అవసరం లేదు. డిఫరెంట్ గా పెడితే డిఫరెంట్ అవుతుంది. అప్పుడు నీ వీడియో అందరు ఇస్తారు. ఇప్పుడు మనం ఇసుకలకి వెళ్ళిపోతే ఏం చేస్తాం, అనుకోకుండానే పోతాం. పోతే అనుకోకుండా అసలు పడతాయి. అంతే కావాలని అసలు వేసుకుంటూ పోము, కావాలని వెళ్ళాం కదా. కానీ కావాలని వెళ్తే కావాలని అసలు వేసుకుంటూ పోతే కావాలని పడతాయి కదా. అట్లా మీరు అడవులు కావాలనేసి అడవులు డిఫరెంట్ కాదు. ఇది మనిషి పోయిండు అనేది అనవాళ్ళు లేకుండా జింకనో కుక్కనో పందో ఆవు పోతే ఎట్లుంటుందో అట్లా మనిషి కాకుండా వేరేలాగా వేసుకుంటూ పోతే మనిషి అనే ఆనవాళ్ళు లేవు. అలా వేసుకుంటూ పోవాలి, కావాలని అలా వేసుకుంటూ పోవాలి. అప్పుడు డిఫరెంట్ గా వస్తుంది కదా. వేరే అంటే ఇంతవరకు ఎక్కడ ఇప్పుడు ఎవరు వేయని విధంగా ఉండాలి. మళ్ళీ ఎవరు ఊహకందది, ఎవరి విషయంలో ఎలా వేసిందో మనిషి కూడా చేయలేడే, జంతువు కూడా చేయలేడే, ఇంత భిన్నత్వం ఎక్కడ చల్లేదే అన్నట్టుగా వేసుకుంటూ పోవాలి. అలా వేగచ్చారు ఇప్పుడు కొత్తగా ఉంటుంది కదా. ఉదాహరణకు రామాయణం ఉన్నది, రామాయణం జరిగింది అని మనం చెప్పుకుంటాం, మహాభారతం జరిగిందని దాని నుంచి కథలు చెప్పుకుంటాం. అదే జరగకపోతే దాని నుంచి మనం చెప్పుకునే వాళ్ళం కాదు. ఇగో ఇలాగే నువ్వు ఇప్పుడు భిన్నంగా వేసినావు కదా, అడుగులు వేసి భిన్నంగా వేయించినావు కదా, అది భిన్నత్వం అయింది. దాని గురించి ఇప్పుడు రామాయణం మహాభారతం గురించి ఎలా చెప్పుకుంటాం, ఇలా చెప్పుకో. దీని గురించి మీ వీడియోలో కానీ కంటెంట్ టైటిల్లో కానీ ఇలా పెట్టుకో. డిఫరెంట్ గా పెడితే డిఫరెంట్ అవుతుంది. అప్పుడు నీ వీడియోని అందరు ఇస్తారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, డ్రామా చూస్తాం. ఎక్కడ శ్రీరామనవమికి నాటకాలు ఇస్తారు. అది ఎవరైనా అందులో గొప్ప లేదు కదా, అదొక వృత్తి. అంతదే తప్ప అదేదో టాలెంట్స్ కావు కదా. అయితే ఒక పాట పాడడం, బాలసుబ్రహ్మణ్యం పాట పాడడం అలాంటిదే. దానికి కొన్ని టాలెంట్స్ నైపుణ్యాలు ఉంటాయి. ఆయన పర్సనల్ అవన్నీ నదులు జనం ముందు ఆయన కూడా ఈ రామేసినట్టు నార్మల్ గా ఒక వృత్తిలాగా చెప్తారంట పాట. అట్లా కొన్ని కంటెంట్ చేయడానికి ట్రిక్స్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి, కోట టెక్నిక్స్ ఉంటాయి, టాలెంట్స్ ఉంటాయి. కానీ బ్యాక్ అనమాట జనం ముందు మాత్రం ఒక వృత్తిలాగా కంటెంట్ చెప్పడం. మనకు గుర్తింపు రావడం లేదంటే ఆలు లేదు, ఎప్పుడు లేదు, కొడుకు పేరు గోవిందం, దానికి పెళ్ళం లేదు, దాని దగ్గుతలేడు, కడపట్లు అవుతుంది, కొడుకు ఎట్లా పడతాడు చెప్పు. కాబట్టి పిల్లల్ని దిగాలి, చేసుకోవాలి, కడప అవుతుంది, పిల్లలు కొడతాడు, అవునా. కానీ ఇలా టాలెంట్స్ ఉంటాయి, ఎలా దిగాలి, ఎట్లా పిల్లల్ని ఎర్ర పిల్ల ఎట్లా తెచ్చుకోవాలి, ఎలా చేయాలి, ఎట్లా దిగాలి, దానికి ఎట్లా సంతోషం కలగాలి, నీ హీరో ఎట్లా పెట్టుకోవాలి, ఆ మంచి పిల్ల అందంగా పుట్టాలంటే ఏం చేయాలి, ఈ బ్యాక్గ్రౌండ్ టాలెంట్స్ అట్లా అనమాట. ఇట్లనే కెమెరా ముందు డ్రామా చేస్తాం, అది వృత్తి. కానీ వెనుక టాలెంట్స్ ఉంటాయి, అవి నీ పర్సనల్. దాన్ని బట్టి డ్రామా మంచిగా వస్తుంది. కానీ అది జనాలకు మంచిగా ఉంటుంది అంతే. కానీ ఇవన్నీ జనాలు చెప్పాల్సిన లేదు, ఒక వృత్తిగా చేయంతే. అంటే ప్రవృత్తిగా చేయకుండా టాలెంట్స్ ఎంతో ఉంటాయి. సింగర్ అవుతాం, డ్రామాలు వేస్తాం, అవన్నీ ఒక వృత్తిలాగా చేస్తాం. కానీ ప్రవృత్తిలాగా చేసేది ఏంటంటే టాలెంట్స్, వెనక టాలెంట్స్ ఉంటాయి. అన్ని టాలెంట్స్ కానీ బ్యాక్గ్రౌండ్ అవి. ప్రవృత్తిగా టాలెంట్స్ చూపెట్టకు, ప్రవృత్తిగా చేయకు, జనం ముందు వృత్తిలా చేయి. టాలెంట్స్ అనేవి బ్యాక్గ్రౌండ్ ఉంటాయి, అవి ప్రవృత్తి టాలెంట్స్ అనేవి వెనక ఉంటాయి. వాటి ద్వారానే అద్భుతంగా వస్తుంది. డ్రామా వేసిన పాట పడిన అద్భుతంగా వస్తుంది. కానీ జనం ముందు మాత్రం అదొక వృత్తిగానే చెయ్యాలి. ఆ టాలెంట్స్ చూపెట్టి అది ప్రవృత్తిగా టాలెంట్ చూపెట్టద్దు, టాలెంట్ చూపెట్టద్దు, ప్రవృత్తిగా చూపెట్టద్దు, కేవలం వృత్తిగా పాడాలి జనం ముందు. ఉదాహరణకు అంటువ్యాధి ఉంది, మన వల్ల అక్కడ ఒక ఊరి పోగానే ఆ కంపెనీలు అందరు కంటువ్యాధి మన వల్లనే వచ్చింది. అది మనకు తెలుసు, కానీ మనం అందరూ చెప్పుకుంటామని చెప్పాం. కానీ అందరు వందల మంది మన వల్లనే చనిపోతారు, కానీ మనం చెప్పుకోము, అది ఎవరికి తెలియదు కదా. టాలెంట్స్ అనేవి అలాంటివి అన్నట్టు. వాటిని ప్రవృత్తిగా చెప్పుకోవద్దు, అవి ప్రవృత్తి కాదు. తెలియకుండా సీక్రెట్ గా అంటువ్యాధి ఎట్లా అట్లుంటాయి. ఇప్పుడు డ్రామా ఉన్నది, జనం ముందు వేస్తాం, అదొక వృత్తిగా వేస్తాం. టాలెంట్ అనేది బ్యాక్ ఉంటుంది, దాన్ని ప్రవృత్తిగా చెప్పుకోవద్దు, టాలెంట్ గా నువ్వు చెప్పుకోవద్దు, అది ఎవరికి తెలియదు. ఒక ప్రవృత్తిగా జనం ముందు చూపెట్టాలి అంతే. బ్యాక్ ఉంటుంది టాలెంట్స్. కంటెంట్ మేకింగ్ అంటే మహేసభ. దుర్యోధనుడు అవమానించబడ్డాడు, కానీ ఇలా అవమానించం, తమాషా చేస్తా ఆడియన్స్ కి అంతే తేడా.